ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాయిలర్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీని ముట్టడించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. బాయిలర్ పేలుడు ఘటనలో 2 మృతి చెందారు. ఘటనలో 16 మందికి గాయాలు కాగా 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని బుధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాయిలర్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీని ముట్టడించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడులో కూడా తీవ్రంగా గాయపడ్డారు, మరికొందరు మరణించడం కూడా తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇది బోధవాడలోని ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు ఆ కంపెనీ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఎవ్వరూ కూడా అక్కడ లేకుండా పోయారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ కూడా స్థానికులే స్వయంగా అంబులెన్స్లు పిలిపించి హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి. మొత్తం ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. 16 మందిలో ఒక 4 పరిస్థితి చాలా విషమంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఆవుల వెంకటేష్ ఒక్కడే మృతి చెందినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ఆవుల వెంకటేష్ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఒకసారిగా ఇప్పుడు కంపెనీని ముట్టడించిన పరిస్థితి. మధ్యాహ్నం ఘటన జరిగిన తర్వాత కంపెనీ నిర్లక్ష్యాన్ని వాళ్ళందరూ నిరసిస్తూ కంపెనీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులను మోహరించారు. అయితే ఈ వెంకటేష్ మృతి చెందిన తర్వాత తన బంధువులు కావచ్చు, ఇప్పుడు గ్రామస్తులు మరొక మారు ఇప్పుడు కంపెనీని ముట్టడించడంతో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపున క్షతగాత్రులకు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. కానీ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఇప్పటికీ చెప్తున్నారు. మొత్తం 16 మందిలో ఒక 5 ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు జార్ఖండ్, ఒకళ్ళు బీహార్ కి చెందిన వారు ఉన్నారు. మరొకరు మాచర్లకు సంబంధించిన వారు ఉండగా మిగిలిన వారంతా కూడా జగ్గయ్యపేట మండలం బోధవాడకు సంబంధించిన వారు అవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ ఘటన పట్ల. కనీసం ఈ ఘటన జరిగి ఇప్పటికి దాదాపుగా 10 గంటలు అవుతున్నప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యం ఏమాత్రం స్పందించకపోవడం, ఇంతమంది తీవ్ర గాయాలతో ఉండి ఒక మనిషి చనిపోయినప్పటికీ కూడా ఎలా ఉన్నారు అనేది కూడా పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే అశోక్.